సరుకులు అయితే తీసుకున్నాము. 3000కి బిల్ పే చేస్తే ఒక హాట్ బాక్స్, అదే 1500 తీసుకుంటే మనం గుడికి వెళ్ళే బుట్ట అయితే ఇచ్చారు. నేనైతే మా బిల్లు ఈ బస్తా చూసి ఎంత అయింది అనుకుంటున్నారో చెప్పండి. ప్రజెంట్ అయితే 2 హాట్ బాక్సెస్ అయితే ఉన్నాయి. ఓపెన్ చేసి చూపిరా. 2 సేమే ఫ్రెండ్స్. బొరుగుల ప్యాకెట్లు అయితే తెచ్చుకున్నాం. బొరుగు ముద్దలు బాగుంది, క్వాలిటీ కూడా. ఇందులో దీంట్లో ఒక ½ కేజీ కర్రీ అయితే పట్టిద్ది. పెట్టేసి క్వాలిటీ కూడా బాగుంది. టీవీ క్లీన్ చేస్తే స్ప్రే అయితే తీసుకున్నాను. క్వాలిటీ కటీలు తీసుకురా. ఈసారి మేము వెరైటీగా అయితే జాస్మిన్ తీసుకున్నాను. స్మెల్ అయితే చాలా బాగుంది. ఒకసారి తీసుకున్న జాస్మిన్ కాదు, వేరేది. స్మెల్ అయితే బాగుంది అనేసి అయితే 4 అయితే తీసుకున్నాను. సైడ్ వేసేది స్టార్ట్ చేయలేదు. ఓపెన్ చేయి. ఎందుకు వద్దు, బాగుందని తీసుకున్నాను. ఇంట్లోకి పండక్కి అన్నీ తీసుకున్నాము. పూజ ఆయిల్, చూపి, కోకోనట్. మేమైతే ఇప్పుడు ఆయుర్వేదిక్ అన్ని ఆయిల్స్ అన్నీ అయిపోయి కోకోనట్ ఆయిల్ అయితే వచ్చాము. మేమైతే క్లోజప్ అయితే తీసుకున్నాను. ఒకసారి సెట్ తీసుకున్నాను. ఒకటి తీసుకొచ్చేసరికి అయిపోతుంది. అట్లా అని పెద్ద తెస్తే పెద్దది కూడా అయిపోతున్నాను. ఇదంతా 20 రూపీస్. 7 వచ్చాయి. 6 కొంటే 1 ఫ్రీ. పిల్లలు ఎంత తీసుకున్నాం. పేరింగ్ లవ్లీ పచ్చనపప్పు ఇక్కడ పెట్టు. మొత్తము ఇవి కేజీ, ఒక్కొక్క ప్యాకింగ్ వచ్చి కేజీ అనమాట. నేనైతే ఒక 4 కేజీస్ అయితే తీసుకున్నాను. ఇగో లైజాలు. మాకు టైల్స్ లేకపోయినా మేము వాటర్లో వేసేసి కడిగేస్తాం. అటుకులు మా పాప అడిగింది అనేసి నేనైతే అటుకులు అయితే తీసుకొచ్చాను. స్కూల్లోకి స్నాక్స్ లాగా సైడ్ పెట్టేసి. ఈసారి నేనైతే పతాంజలి హెల్దీ చందన్ ఇదైతే తీసుకొచ్చిన. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. మమ్మీ తెల్లగా కూడా వస్తారు. ఎందుకో ఈసారి మంచిగా అనిపించిందని ఏదైనా కనిపిస్తే వెరైటీగా తెచ్చేస్తాను. సోప్స్ అయితే ఇక షాంపులు మేము ఇది ఏమంటారు, షాంపూ డబ్బా తీసుకొచ్చుకోము. షాంపులు ఇట్లా రూపాయి అయితే తీసుకొచ్చేస్తాను. అట్లా వేస్తే అన్నీ ఒకసారి అయిపించేస్తాను పిల్లలు. పెసరపప్పు ఇది 1/4 కేజీ, అంటే 1/2 కేజీ తక్కువ, కేజీ తీసుకొచ్చా. మిల్ మేకరు, ఒత్తుల డబ్బా 2 తీసుకొచ్చిన. సేమియా ప్యాకెట్స్ 10 రూపీస్ తీసుకొచ్చిన.
ఉన్నాయి ఇంట్లో సేమియా ఉన్నట్టున్నాయి. మొన్న తెచ్చిందా సేమియా 5 ప్యాకెట్ ఉంది. పెద్దది. సరే సేఫ్టీకి తీసుకొచ్చిన మళ్ళీ పోకుండా. బెల్లం అయితే ఇగో చూడండి, మేమైతే నల్ల బెల్లం కాదు, ఈ తెల్ల బెల్లం అయితే తీసుకొచ్చిన. అది గుండు తీసుకొచ్చిన. ఇదేంటంటే అరిసెలకి బెల్లం ఇది బాగుంటుంది. అంటే కొన్ని బెల్లము ఏమంటారు సాగుతుంది, సాగే బెల్లం కాకుండా మామూలుగా పొడి బెల్లం. మైదా పిండి, ఒత్తులు, జీలకర్ర, హార్లిక్స్ తీసుకొచ్చా పిల్లలకి పాలల్లోకి. ఇది వాము తీసుకొచ్చా, ఎందుకంటే రేపు మనం కర్రీ చేస్తాం కదా, అందుకనేసి వాము అయితే తీసుకొచ్చాను. బార్లీ బియ్యం పిల్లలకి వేడి లేకుండా ఉడికిచ్చేసి పెడదామనేసి ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చా. నువ్వులు అరిసెలకి, అరిసెలు కారాలకి కూడా బాగుంటాయి. అమ్మమ్మ 2 ప్యాకెట్స్ తీసుకుంది. జీలకర్ర 2 ప్యాకెట్స్ జీలకర్ర. నేను ఈసారి ఈసీ వాష్, నేను విమ్ము బదులు ఈసారి వెరైటీగా ఉన్నాయని సోప్స్ అయితే తీసుకున్నాను. ఇదైతే ఒక 5 మొత్తం 10 ఏమో తీసుకున్నాను. అమ్మమ్మ కోసం విమ్ము బాక్స్ సైడ్ పెట్టేసాయి. బిర్యానీ మసాలా అన్నీ అప్పుడప్పుడు కాకుండా రేపు ఎట్లా మనం కనుమ పండుగ రోజు ఏదో ఒకటి చేసుకుంటాం కాబట్టి ఒక బాక్స్ అయితే తీసుకొచ్చున్నాం. కర్పూరం అక్కడ పెట్టినాను. కాలి గింజలు, పెసలు కేజీ, పసుపు, చక్కెర ఉందా ఇంట్లో? చక్కెర సేఫ్టీగా తీసుకొచ్చుకోండి, మళ్ళీ కావాలంటే ఎందుకంటే సరుకులు కనుక వెళ్ళలేదు ఫ్రెండ్స్. నేను హాస్పిటల్కి వెళ్ళేసి ఇంకా ఎట్లా వర్షానికి వచ్చాను కదా, మళ్ళీ తీసుకుని అనేసి నేనైతే తీసుకున్నాను. ఉండుగా కొబ్బరి కారపొడి. ఇప్పుడు షాపులలో మనకి తెలిసిందే కదా, కొబ్బరి కారపొడి అండ్ నల్ల కారపొడి, ఇక రకరకాల రొయ్యల కారపొడి ఉంది. రొయ్యల కారపొడి వచ్చేసి చిన్న బాక్స్ వచ్చేసి 250 చెప్పారు, అందుకనేసి నేనైతే తీసుకోలేదు. ఇక కరివేపాకుది ఇంకా ఏమో చాలా రకరకాలే ఉన్నాయి. నేనైతే ఆ పౌడర్స్ అయితే ఏమీ చూడలేదు. మా అమ్మ కోసం అయితే 2 అయితే తీసుకున్నాను. టేస్ట్ కోసం, మా అమ్మ కోసం కాదు, టేస్ట్ కోసం తీసుకుంది. ఇక ఎట్లా కొబ్బరికాయలు కూడా కావాలి కదా దేవుడికి అనేసి ఒక 3 అయితే తీసుకొచ్చిన. సరే పగిలిపోతాయి. వెల్లుల్లి పావు వచ్చేసి 75 రూపీస్ ఇక్కడ. మరి మీ సైడ్ ఎట్లా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. వెల్లుల్లి ఏం లేదు చూడండి, అవి 1 మంత్ కూడా రావు. అల్లం పేస్ట్కి పట్టేసుకుంటే అయిపోతుంది. మొత్తం బట్టల సబ్బులు 4 తీసుకొచ్చా, అంటే 25 రూపీస్ పడింది. రిన్ను తీసుకొచ్చిన. ఈసారి మైక్రోన్ కూడా తెచ్చుకుంటాము. ప్రజెంట్ అయితే ఇవి తీసుకొచ్చా. బూస్ట్ ఎవరికి కావాలంటే వాళ్ళకి పాలలు వేసుకుని అవుతారని అది తెచ్చా. పితాంబరం మనకి ఎట్లా కావాలనేసి 2 ప్యాకెట్స్ అయితే తెచ్చా. ఇది ఒకటి. ఎర్రకందిపప్పు ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. మా హస్బెండ్ అయితే హైదరాబాద్ నుంచి డీమార్ట్ నుంచి అయితే తెస్తాడు. ఇక ఎందుకు లేనేసి మళ్ళీ అక్కడ నుంచి ఒకసారి టేస్ట్ ఒకసారి వాడి చూద్దాం ఎట్లా ఉంటుందో
అంటే అక్కడ ఉన్న కందిపప్పు అయితే తొందరగా ఉడికిపోతుంది. మరి ఇది ఎట్లా ఉంటుందో చూడాలి. జీడిపప్పు, వాము, అమ్మమ్మ 2 వేసేసింది అన్ని. కారం, దేవుడికి నేను ఇది తీసుకొచ్చా. కౌలు కలకండ 2 ప్యాకెట్స్ కలకండ తెచ్చిన. జీడిపప్పు, ద్రాక్ష, మినపప్పు 1 కేజీ, ఇడ్లీ రవ్వ 2 ప్యాకెట్స్ తెచ్చా. తాలింపు గింజలు, గసగసాలు, ఇంకా ఉప్మా రవ్వ, అమ్మమ్మ కోసం పెసలు, ఏం లేవు ఇందులో. ఓన్లీ ఆనియన్స్ అయితే 30 రూపీసే ప్రజెంట్ కేజీ. అది ఏమంటారు, సబ్జా గింజలు. దేనికైనా యూజ్ అయితే అని తీసుకొని వచ్చిన 1 ప్యాకెట్. కందిపప్పు కేజీ, ద్రాక్ష. అన్నీ వచ్చాయా చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజైతే మేము సంక్రాంతికి షాపింగ్ ఇక తీసుకోవాల్సింది ఏంటంటే గోధుమ పిండి తీసుకోవాలి. ఇక గోధుమ పిండి మర్చిపోయి ఆయిల్ డబ్బా మేమైతే 15 లీటర్స్ అయితే తీసుకొని, ఎందుకంటే 5 కేజీలు ఊరికనే అయిపోతుంది అందుకనేసి 15 లీటర్స్ అయితే తీసుకున్నాను. అది కూడా సన్ఫ్లవర్ కాదు, ఫ్రీడమ్ తీసుకున్నాను ఈసారి వెరైటీగా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పండి మా బిల్ ఎంత అయిందో. ఇంకా కొన్ని సరుకులు ఉన్నాయి తీసుకునేది, ఇంకా అవైతే నెక్స్ట్ చూద్దాం అనేసి వచ్చాను. మా బిల్లు మొత్తం ఎంత అయిందో మీరు గెట్ చేయండి. ఓకేనా, లాస్ట్ అయితే నేను చూపించేస్తాను. వీడియో మధ్యలో ఆపకుండా చూసేయండి. మా బిల్ ఎంత అయిందో మీకే తెలుస్తుంది. ఈలోపు మీరు క్లిక్ చేయండి. సంక్రాంతి షాపింగ్ అయితే ఇదేనండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, మా అమ్మాయి చూడండి ఆయిల్ డబ్బా తీసుకున్నానే కనిపిస్తున్నా. ఆ డబ్బా అయితే తీసుకున్నాము. చూడాలి 5 లీటర్స్ అయితే మనకి 1 మంత్ కూడా రావట్లేదు మాకైతే. మరి ఇది 15 లీటర్స్ అంటున్నారు. వస్తుందో చూడాలి రేపు. మేమైతే కొంతమంది ఇప్పుడు పామ్ ఆయిల్తో ఇవి కార్యాలు వరుసలు చేసుకుంటారు. ఊళ్ళలోకి మాత్రం ఇలాంటి ఆయిల్ అయితే వాడతారు. పామ్ ఆయిల్తో చేసుకుంటే టేస్ట్ ఉండదు అనేసి మేమైతే ఇదే తీసుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.